మించి కొడుకులు తల్లుల మాట వినకపోవడం, కోడళ్ళు కొడుకుల్ని కొంగున చుట్టేసుకొని పెత్తనం మొత్తం నడిపించడం. మేం కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు ఇవేమీ లేవమ్మా. మా అత్తగారు కూర్చోమంటే కూర్చునేవాళ్ళం, నుంచోమంటే నుంచునేవాళ్ళం. కానీ ఇప్పుడు టీవీ సీరియల్లో కోడలిపై అత్త అజమాయిషీ చేస్తుంటే చూసి ఆనందించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం. అబ్బబ్బబ్బా, ఆపండి. ఇది నా ఇల్లు. నా ఇంట్లో నన్ను కాదనే ధైర్యం ఎవరికీ లేదు. అవునవును, ఇక్కడ మా వదిన మాట కాదనే ధైర్యం ఎవ్వరికీ లేదు, తన కొడుక్కి తప్ప. ఏంటో లలితక్క, నువ్వెన్నైనా చెప్పు. చివరికి మన కాలనీలో చాలా మంది అత్తలకు పట్టిన గతే నీకు పడుతుందేమో. నీ కేర్ ఆఫ్ అడ్రస్ మారుతుందేమోనని అనుమానంగా ఉంది. ఏంటో ఆ గతి? అదే కేర్ ఆఫ్ అనాథాశ్రమం. ఇదిగో చూడండి, నాకు ఆ గతి పట్టడం కాదు. దాని చెప్పు చేతుల్లో ఆడుతున్న నా కొడుకుని ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. అంతేకాదు, వాణ్ణి ఎలా కంట్రోల్ చేయాలో కూడా నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను కదా. నా మీద సాగుతో ఇలా సానుభూతి అవసరం లేదు. ఈ అనవసర పంచాయతీ వద్దు. వెళ్ళండి, వెళ్ళి పనులు చూసుకోండి. నేను లోపలికి రావచ్చా? అయ్యో అత్తయ్య గారు, మీరు అలా అడగడం ఏంటి? ఎక్కడికైనా వచ్చే హక్కు మీకుంది. ఇది మీ ఇల్లు. చేయాల్సిందంతా వెనక నుంచే చేయిస్తూ ఇప్పుడు ఇది మీ ఇల్లు, అది పరాయి వాళ్ళ ఇల్లు అని ఎందుకులేమ్మా? నేనేం చేయించాను? అంతా చేయించినమ్మా అమాయకంగా నాకేం తెలీదు అందంట. అలా ఉంది నీ పరిస్థితి. ఈ కబుర్లకేం గాని నేను వాడితో మాట్లాడడానికి వచ్చాను.